యేసు ప్రభువుని ఎంత చదివితే అంత మంచిది, గ్రంథంలో ఎంత నేర్చుకుంటే అంత మంచిది. చదివేది ఎందుకు? నేర్చుకోవడానికి. ఇప్పుడు రెండో ఏకని చెప్పమంటే మీ అందరూ కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. 2 1 2 2 రెళ్ళు 2 3 2 4 2 5 2 6. ఎందుకు టపి టపి చెప్పేస్తున్నారంటే, మొదట నువ్వు స్కూల్లో చేరినప్పుడు అసలు 1 2 కూడా రావు నీకు. కానీ ఇప్పుడు 2 ఏకని చెప్పావు, 4 ఏకని చెబుతావు, 10వ ఏకం ఇంకా ఈజీగా చెప్తావు. ఎందుకంటే నువ్వు నేర్చుకున్నావు, చదవటానికి వెళ్ళి చదువు నేర్చుకున్నావు. ఇప్పుడు చాలా ఈజీగా నువ్వు వాటిని చెప్పగలుగుతావు. అలాగే ఒకప్పుడు మనకి మాటలు రావు, మాట్లాడటం నేర్చుకున్నాం, ఈరోజు అనర్గళంగా మాట్లాడగలుగుతాం. యేసు ప్రభు కూడా ఒకప్పుడు మనకు రాడు. యేసు ప్రభు ఒక చదువు అనుకుందాం, స్టార్టింగ్లో మనకి ఆయన అర్థం కాడు. ఈ చదువు ఎలాగైతే మనకు తెలియదో యేసు అనే చదువు కూడా మనకు తెలియదు. కానీ చదవంగా 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 ఆ చదువు వంటబట్టినట్టే యేసయ్యను కూడా చదవంగా 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 యేసయ్య కూడా వంటబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఒక చదువుగా మనకి వంటబట్టడమే కాదు, మన జీవితంలో ఆచరణాత్మకంగా కూడా యేసును అనుసరించడం అనేది మన లైఫ్లో స్టార్ట్ అయింది. ఒకప్పుడు మీలో చాలామంది యేసు ప్రభు బోధ తెలియదు, అసలు యేసు ప్రభువే తెలియదు, యేసు చెప్పిన మాటల్లో ఆయనను అనుసరించి బ్రతకటంలో కూడా తెలియదు, ఏం తెలియదు. కానీ దేవుని కృపను బట్టి ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకున్నారు, ఆయన నమ్ముకున్నారు, ఆయన చదువుకుంటున్నారు. చాలా విషయాల్లో మార్పు వచ్చింది మీలో, చాలా విషయాల్లో చేంజ్ వచ్చింది. ఒకప్పుడు పూర్తిగా మీలో మీరే ఉన్నారో, ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది ప్రభువును స్వీకరించారో అప్పటి నుంచి మీలోకి యేసయ్య ప్రవేశించాడు. కాబట్టి మీలో కొన్ని మార్పులు స్పష్టంగా మీకే అర్థమవుతున్నాయి. ఒకప్పుడు అసలు యేసు తెలియదు, యేసు నీ లైఫ్లో లేడు. కానీ ఈరోజు యేసు తెలుసు, యేసు నీ జీవితంలో ఉన్నాడు. ఒకప్పుడు ఆయన బోధే తెలియనప్పుడు అనుసరించడం అని ఎట్లా? కానీ ఈరోజు యేసు బోధ తెలుసు, అండ్ అది నీ జీవితంలో కూడా ప్రవేశించింది. అది చాలా వరకు నీలో నెరవేరుతుంది. ఒకప్పుడు అస్సలు పాటించని నువ్వు ఈరోజు చాలా వరకు బెటర్. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ నేనంటాను, అంతటితో తృప్తి చెందకూడదు. మనం ఇంకా 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 1వ క్లాసులో ఉన్నోడు 1లో ఆగకూడదు, 10థ్కి వెళ్ళాలి. 10థ్లో కూర్చున్నాడు 10థ్లో ఆగకూడదు, ఇంటరు డిగ్రీ అట్లా పై తరగతులకు వెళ్తూ ఉండాలి. అలాగే యేసునందు ఉన్న విద్య విషయంలో కూడా మనం 1 by 1 ఎక్కుతూ ఉండాలి. ఒకప్పటి జీవితాలతో పోల్చుకుంటే ప్రస్తుత జీవితం అయితే దేవుని కృపను బట్టి చాలా వరకు చేంజ్. నేను అంటున్నాను, నువ్వు మొత్తంగా యేసు వలే లేవు, కొన్ని లోపాలు నీలో ఉన్నాయని నేను విమర్శించను. కానీ గతంతో పోల్చుకుంటే చాలా వరకు యేసు లక్షణాలు నీలోకి వచ్చినాయి. ఇక మిగిలినవి కూడా నీలోనికి రావాలి అని నిన్ను ప్రోత్సహిస్తాను. నేను చెప్పింది అర్థమైంది కదా? నువ్వు ఇంకా పూర్తిగా యేసు వలె మారలేదు అని నేను తృణీకరించను. కానీ గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ నువ్వు. ఇంకా మిగిలిన శేషం కూడా కంప్లీట్ కావాలి. నువ్వు యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యాన్ని నువ్వు కూడా వంట పట్టించుకోవాలి. నువ్వు కూడా ఆయన వలె, ఆయనలాగా, ఆయనతో, ఆయన యందు నువ్వు జీవించాలి. నీలో ఆయన కంప్లీట్గా నివసించేటట్టు నువ్వు, నేను, మనం ఆ సమర్పణలోనికి రావాలి. ఇది మన ముందున్న గోల్. భక్తులు కూడా దీన్ని ఆశించారు, ప్రార్థించారు, పరితపించారు, పాడారు కూడా. యేసుని చూడాలని, యేసు వలె ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే. భక్తుల ఆశ అంతా అదే. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా నాలో నీవు అని పరిశుద్ధాత్మను ఆహ్వానించాం. ఎందుకు? యేసులాగుండాలి, యేసుతోనే ఉండాలి, యేసును చూడాలి, యేసును చేరాలి. అవునా? ఇలా ఎన్ని పాటలు ఉన్నాయో మస్తు.
అందరి ఆశ ఆకాంక్ష ఒక్కటే, యేసును చదవాలి, యేసును నేర్చుకోవాలి, యేసులాగా మారిపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే దేహమే నాది కానీ నాలో కంప్లీట్గా యేసే వచ్చి నివాసం ఉండాలి అనేది మనందరి హృదయ వాంఛ. మంచిది, న్యాయమైన కోరికే, దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అదే నీ హృదయ వాంఛ అయితే ఒకటి, ఆయన నీలో పూర్తిగా నివసించాలంటే నీలో నువ్వు ఖాళీ అవ్వాలి. నీలో నువ్వు ఎంత ఖాళీ అవుతావో అంతగా ఆయన నీలో జీవించగలుగుతాడు. పౌలైతే అన్నాడు, జీవించువాడు ఇకను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని. ఇప్పుడు యేసు ప్రభు మన జీవితంలోనికి ప్రవేశించి మనల్ని ఏలాలి, మనలో ఆయన నుండి వ్యవహారం జరపాలి. మీ అందరి కోరిక అదేనా? నా కోరిక కూడా అదే. 2 చేతులు ఎత్తుతా, నా కోరిక కూడా అదే. అయితే యేసుప్రభు అసలు మనలోకి ఎలా ప్రవేశిస్తాడు? యేసుప్రభు మనలోకి వచ్చే విధానం ఏంటి? మనం మూవీస్లో చూసినట్టు ఒక ఆత్మ సర్రమని వచ్చి పర్సన్లోకి ప్రవేశించగానే అప్పటిదాకా మామూలుగా ఉన్నాడు, రోబోలాగా మారిపోవచ్చు, ఒక చిన్న సౌండ్తో రోబోలాగా మారిపో వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అట్లా జరుగుద్దా? అసలు యేసు ప్రవేశం అనేది మనలోకి ఎలా జరిగిద్ది, యేసు మనల్ని ఏలటం అనేది ఎలా జరిగిద్ది అనేది చాలామంది హృదయంలో ఉన్న ఒక ప్రశ్న. చురుకైన వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్న వస్తుంది. మీలో కూడా కొంతమందికి ఈ ప్రశ్న ఉంది అండ్ ప్రార్థన కూడా చేస్తారు. ప్రభువా, నాలో నువ్వు నివసించయ్యా, నీలాగా నేను ఉండాలి ప్రభువా, నాలోకి రాయ్యా 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 అని ప్రార్థన చేస్తారు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ సౌండ్ రాదు, ఆయన వచ్చినట్టు మనం ఏదో రోబోలా మారిపోయినట్టు ఏం అర్థం కాదు మనకి. అంతసేపు ప్రార్థన చేస్తాం, మళ్ళీ వచ్చి మామూలుగానే ఉంటాం. ఇట్లా ప్రార్థన చేసి రాయ్యా 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 అని ప్రార్థన చేసి ఎంత చేసినా ఆయన రాకపోయేసరికి విసుగు పుట్టి వచ్చారా లేకపోతే లేదన్న పరిస్థితికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు యేసు ప్రవేశం అనేది మనలోకి ఎలా జరుగుతుంది? ఆత్మ ఏలుబడి అనేది మన మీద ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం దేవుని వాక్యాన్ని, యేసు యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి ఎంతగా మనం తీసుకుంటామో, మన హృదయంలో మనం ఆయన వాక్యాన్ని ఎంతగా నిలుపుకుంటామో, ఎంతగా ఆయన వాక్కుని, ఆయన జీవితాన్ని, ఆయన విషయాలని మన హృదయంలో నింపుకుంటామో అంతగా ఆయన మనలో నివసించగలుగుతాడు వాక్యం ద్వారా. ఎలా నివసిస్తాడు? వాక్యము ద్వారా నివసిస్తాడు. పరిశుద్ధాత్మైనా సరే దేవుని వాక్యంతో మనం నింపబడకుండా ఆత్మ మన మీద నిలవలేడు. ఆత్మ మన మీద నిలవాలంటే లోపల వాక్యం ఉండాలి. లోపల వాక్యం లేకపోతే మన మీద ఆత్మ నిలవడు. ఇది గుర్తుపెట్టుకోండి. సౌలు అభిషిక్తుడే, కానీ లోపల దేవుని వాక్యానికి సరైన విలువివ్వల. పొందిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, పొందిన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా కూడా ఒక దశలో వెళ్ళి రోగుల్ని స్వస్థపరిచిన పరిచర్య చేసినోడే. మత్తయి సువార్త 10 మీరు చదివితే, మత్తయి సువార్త 10:1 మీరు చదివితే, అక్కడ రోగులను స్వస్థపరచుటకును, దయ్యములను వెళ్ళగొట్టుటకును, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి యేసు 12 మంది నేర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఒకడు. యూదా కూడా మిగిలిన 11 మందితో 12వ వాడిగా వెళ్ళి ప్రకటించాడు. దయ్యములను వెళ్ళగొట్టడం, రోగుల్ని స్వస్థపరచడం అనే పరిచర్యలో తాను వాడబడ్డాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన అపోస్తలులతో పాటు ఈక్వల్గా తను కూడా దేవుని శక్తి పొందుకున్నవాడే. కానీ తర్వాత ఏమైంది? అది పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే యేసుతో ఉన్నాడు, యేసును చూస్తూ ఉన్నాడు, యేసుతో నివాసం ఉంటూ ఉన్నాడు, కానీ యేసు మాటకు తన హృదయంలో స్థానము లేదు. గనుక తను కలిగి ఉన్నటువంటి అధికారాన్ని, అపోస్తల కార్యం 1లో అంటాడు ఉద్యోగము అని. దేవుడు అనుగ్రహించినటువంటి జాబ్, అపోస్తలత్వం అనే ఉద్యోగాన్ని కూడా తను కోల్పోయి చివరికి భ్రష్టుడై ఒక దారుణమైన పరిస్థితిలో అతను ముగించబడ్డాడు. వీళ్ళందరూ ఒకప్పుడు దేవుని శక్తి పొందుకున్న వాళ్ళే,
కానీ ఎందుకని వారి మీద ఆ శక్తి నిలవలేదు అంటే లోపల దేవుని వాక్యంలో లోపల వాక్యము వాళ్ళ హృదయంలో నిలవలేదు. దావీదు కూడా అభిషిక్తుడే. దావీదుకు ప్లస్ ఏంటంటే లోపల వాక్యం నిలబెట్టుకున్నాడు, పైన అభిషేకం స్థిరపడింది. పైన అభిషేకం స్థిరపడాలి, ఆత్మ నిలిచి ఉండాలంటే లోపల వాక్యం ఉండాలి. యేసు మనల్ని ఏలాలంటే, యేసు మనలోనికి ప్రవేశించాలంటే వాక్య రూపంలో వాక్యం ద్వారానే ప్రవేశిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఎలా ప్రవేశిస్తాడు? మనం సినిమాల్లో చూసినట్టు ఏదో ఒక ఆత్మ అలాగ వచ్చేసి జ్వరబడిపోయి వెంటనే అప్పటి నుంచి మన రోబోల్లా మారిపోయేది ఏమి ఉండదు. ఒక్కొక్క విషయానికి నీ హృదయంలో దేవుని వాక్యానికి ఎంత విలువ ఇచ్చి స్వీకరిస్తూ ఉంటావో అంతగా ఆయన ఏలుబడి నీ మీద జరిగిద్ది. ఆయన వశంలోకి నువ్వు వెళ్తావు, ఆయన నీకు అందుబాటులోకి వస్తాడు. ఇదంతా జరగాలి అంటే ఆయన వాక్యం నువ్వు గైకొనాలి. గైకొనాలంటే ముందు చదవాలి లేదా వినాలి. విన్నదాన్ని హృదయంలోకి తీసుకోవాలి. గుండెల్లో వాక్యం నిలుపుకున్నవాడు అంతరంగంలో యేసును నిలుపుకున్నవాడే. ఏదో అందరూ చెప్పండి. హృదయములో వాక్యము నింపుకున్నవాడు అంతరంగంలో యేసును కలిగి ఉన్నవాడే. అంతరంగములో వాక్యానికి స్థానం ఇవ్వని వాడు యేసు పక్కనున్నా సరే వాడు యేసును కలిగి లేనివాడు. యేసుకు దూరంలో ఉన్నా మనం, యేసు వాక్యం మన హృదయంలో నివసిస్తే మనతో యేసు ఉన్నట్టే. ఎందుకంటే వాక్య రూపంలోనే మనలోకి ప్రవేశిస్తాడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు అని రాయబడి ఉంది బైబిల్లో. అవునా? అసలు మనలో విశ్వాసం అనే బీజం ఎట్లా ఏర్పడింది చెప్పండి బ్రదర్. మనలో విశ్వాసం అనే బీజం, ఆ విత్తనం అనేది ఎలా స్టార్ట్ అయ్యింది చెప్పండి. వినటం వలన. ఏం వినటం వలన? క్రీస్తును గూర్చిన వాక్యం వినటం వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ప్రకటించువాడు లేనప్పుడు వినువాడెక్కడా? వినువాడు లేనప్పుడు విశ్వసించువాడెక్కడా? విశ్వసించాలంటే వినాలి, వినాలంటే ప్రకటించేవాడు ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? వాక్యం. ఇప్పుడు మీకు టోటల్గా మ్యాటర్ అర్థమైంది. యేసు నీలోనికి ప్రవేశించటం అంటే వాక్యము నీలోనికి ప్రవేశించటం, వాక్యమై ఉన్న క్రీస్తు నీలోనికి ప్రవేశించటం. వాక్యము నిన్నేలిందంటే యేసు నిన్నేలినట్టే. వాక్యము నిన్ను ఏలటం లేదు అంటే ఆయన ఏలుబడిలో నువ్వు లేనట్టే. ఇంతకు వాక్యం ఏలటం అంటే ఏంటి అంటే నీ హృదయం వాక్యంతో నింపబడి ఆ వాక్యాన్ని సరిచూసుకుంటూ నీ అడుగులు వేయటం. వాక్యానికి భిన్నమైన అడుగులు ఏదన్నా పడుతుంటే వాటిని సరిచూసుకొని మార్చుకోవడం, వాక్యానుసారంగా ప్రతిదీ బేరీజు వేసుకుంటూ నువ్వు నడవటం అనేది యేసును అనుసరించటమే. అందుకే నేను చెప్తున్నాను, పాత నిబంధన క్రొత్త నిబంధన అన్ని చదవటం అవసరమే. అన్ని చదువుల కంటే నంబర్ 1లో ముందు యేసును చదవండి అని చెప్తున్నాను. యేసు వ్యక్తిత్వాన్ని, యేసు ఉపదేశాన్ని, యేసు ప్రవర్తన విధానాన్ని బాగా చదవండి. చదివి వదిలేయకండి, హృదయంలో భద్రపరచుకోండి. ఆ చదివి లేదా విని హృదయంలో భద్రపరుచుకున్న దాని ప్రకారం అడుగులు సరిగ్గా వేస్తున్నారో లేదో చూసుకోండి. ఎంతగా నువ్వు మార్పు చెందావంటే, ఒకప్పుడు దేవుని వాక్యం తెలియదు, నీ అడుగులు ఎట్లా పడితే అట్లా పడ్డా. ఇప్పుడు దేవుని వాక్యంతో నింపబడే కొద్దీ చాలా విషయాల్లో బ్యాలెన్స్ అయ్యావు. ఒకప్పుడు నీకు దయా దాతృత్వం అనేవి లేవు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి కాస్త కనికరం, దయ, దాతృత్వం అనేవి వచ్చినాయి. ఒకప్పుడు లేవు. ఎవడెట సస్తే నాకెందుకు అనుకున్నావు. ఇప్పుడు మారిపోయి కాస్త దయా దాతృత్వం, కాస్త ఇతరులను కనిపెట్టడం అనే లక్షణాలు వచ్చినాయి. వాస్తవంగా నీ సైకాలజీకి విరుద్ధమైనవి అవి. కానీ ఇప్పుడు నీలో ఆ డిఫరెంట్ కనపడుతుంది. ఆ డిఫరెన్స్ నీకు అనిపించేది నా క్యారెక్టర్ డిఫరెంట్గా మారిపోయిందని. ఆ ప్రత్యేకత అనేది నీకే అర్థమవుతుంది. ఒకప్పుడు తప్పు చేయాలంటే ఏ ఆలోచన లేకుండా అమాంతం చేసేస్తావు. ఈరోజు ఒక అడుగు వేయాలంటే లోపల చాలా మదన పడుతున్నావు, ప్రశాంతత కోల్పోతున్నావు. ఏదన్నా చిన్నది జరిగినా కూడా నెమ్మది లేని బ్రతుకుతున్నావు. ఇదంతా దేవుని వాక్యం నీలో పనిచేయటం వల్ల జరుగుతున్న తత్వం, లక్షణం. ఏం నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. తప్పకుండా చేంజ్ అవుతావు, మొత్తంగా మారుతావు.
ఖచ్చితంగా బలపడతావు, నిలబడతావు. వాక్యమే నిలబెట్టింది నిన్ను. ఆమేన్. పెద్ద చెప్పండి ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏం నింపుకోవాలి మనం? ఎవరిది? యేసు జీవితం, యేసు బోధ, యేసు వ్యవహారం, యేసు వ్యక్తిత్వం, ఇదంతా కూడా మన హృదయంలోకి వెళ్ళాలి. ఎంతగా మనం ఆయన వాక్యంతో సహవాసం చేస్తామో అంతగా ఆ విధమైన అడుగులు వేయడానికి మనకు తెలియకుండానే వేస్తాం. అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పునాది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశానికి ఉపోద్ఘాతం మాట్లాడాను. ఇప్పుడు పాయింట్ దగ్గరకు వద్దాం. మనకెవరు మాదిరి అన్నాను? మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఎవరు? మన అద్భుతమైన పాఠం ఎవరు? ఆయన అసలు ఎప్పుడెప్పుడు ఏమేం చేశాడో, ఆయన ఎక్కడెక్కడ ఎలాంటి అడుగులు వేశాడో అవన్నీ మనం తీసుకోవాలి కదా. చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచింది ఆయనే. నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని పిలిచి తనను వెంబడించమని, తనతో కూడా ఉండమని ఆహ్వానించాడు. బోధకుడా, నీవెక్కడ కాపురం ఉన్నావు అంటే వచ్చి చూడుడి అన్నాడు. అంటే రండి 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 అని అందరినీ తన యొద్దకు పిలుచుకున్న ప్రభువే ఒక దశలో మీరు వెళ్ళండి అని బలవంతం చేశాడంట. ఇది ఇప్పుడు మన పాఠం, ధ్యానాంశం. బలవంతంగా పంపేయటం ఏంటి అంటే, ఎనీ టైం తనని వెంటాడుతున్నటువంటి శిష్యుల్ని, తానే తన వెంట నడవమని పిలిచిన శిష్యుల్ని ఒక దశలో మీరు వెళ్ళండి అని బలవంతంగా పంపేశాడు. బలవంతంగా పంపేసి ఏం చేశాడంటే ప్రార్థించుటకు కొండ ఎక్కాడంట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బలవంతముగా పంపివేయటం, బలవంతంగా కొన్నిటిని తెంచుకోవటం, బలవంతంగా కొన్నిటిని విసర్జించటం అనే మాట మీద మనం దృష్టి పెడదాం. మత్తయి సువార్తలో అంటాడు, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని నేటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది అంటాడు. బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అంటాడు. పరలోక రాజ్యం దేవుడి రాజ్యం. దేవుడి రాజ్యం బలాత్కారులు పట్టుకోవటం ఏంటి? దేవునికి మించిన బలవంతుడు ఎవడున్నాడు? దేవునికి మించిన శక్తివంతుడు ఎవడున్నాడు? మరి పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారన్న మాట యేసు ప్రభు ఎందుకు వాడాడు? మత్తయి సువార్తలో మాట ఉంటుంది, చూస్తారా? మత్తయి సువార్త చెప్తా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉదంతం మాట్లాడినప్పుడు అరణ్యములో మీరు ఎవరిని చూడ వెళ్ళితిరి అని 11వ అధ్యాయం చూడండి నాన్న. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదవండి నాన్న. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ వచనం గురించి వివరిస్తాలే కానీ, ఇందాక నేను అన్నాను యేసు మన చదువు అన్నాను, యేసే మన విద్య అన్నాను, యేసునే మనం నేర్చుకోవాల్సింది, యేసుకు మించిన చదువు లేదు అన్నాను. యేసు అనే ఈ చదువు ఎంత శ్రేష్టమైందంటే, ఇప్పుడు మీలో చాలామంది మామూలు చదవర్లు లేరు. ఇక్కడ వ్యవహారం అంతా తిరకాసు అయిపోయింది. ఇక్కడ మీకు బోధించే నేనేమో మీ చదువుతో పోల్చుకుంటే నా చదువు చాలా తక్కువ, నా చదువుతో పోల్చుకుంటే మీ చదువు చాలా ఎక్కువ. అప్పుడు అటు కూర్చోవాల్సింది ఎవరు, ఇటు మాట్లాడాల్సింది ఎవరు? ఒక్కసారి మీరు నాకు సమాధానం చెప్పండి. నా చదువు అంతా ఒక 10th లోపండి అనుకుందాం, ఒక 10th లోపు. మీలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాగే మీరు కూడా టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. శ్యామ్ పాష్ గారు లెక్చరర్, ఆయన తెలుసా మీకు? ఉన్నాడా ఇక్కడ? ఎక్కడ నాన్న, ఏ కాలేజీలో?
నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు ఇదేదో నాకు అర్థం కావట్లేదు. 8th క్లాస్ వాడు వీడు, ఆయన ఏంది అసలు? మీ సంగతి ఏంది? అదే తేడా. మీరు లోకంలో చదువు చదివారు, ఆ చదువు లోకంలో మీ మనుగడ సాగటానికి మాత్రమే ఉపయోగపడిద్ది. నేను యేసును చదువుకున్నాను. ఈ చదువు మీకు లేదు, ఈ చదువు నాకుంది. ఇది ఎంత పని చేసిందంటే, లోకంలో అంత చదువు చదివిన మీకు ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది ఇక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. మీలో చాలామంది మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ చదువు యేసు చదువుతో సాటి కాదు. ఇలా ఎలా జరిగింది ఇది అంటే, ఒక అల్పుడైన వాడు, ఒక సామాన్యుడు, ఒక బలహీనుడు, అల్పజ్ఞుడైన వాడు ఈరోజు మీరందరూ ఘనపరిచి గౌరవించి దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్నిచ్చి రెస్పెక్ట్ చేసేటువంటి ఒక ఆత్మీయ నాయకుని స్థానము, ఆ మెట్టుకు నన్ను చేర్చింది యేసు అనే చదువు. ఒక మామూలు వాడిని మహామనిషిని చేయటానికి ఉపయోగపడిద్ది ఈ చదువు. ఒక సామాన్యుణ్ణి దైవము అనే అంతస్తుకు చేర్చిద్ది యేసు అనే చదువు. తక్కువది కాదు. నువ్వు ఈరోజు అల్పుడుగా ఉండొచ్చు, నువ్వు అల్పురాలిగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా, లోకంలో ఎంత చదువు చదివితే అంత నీకు లోకం ఒకవేళ నిన్ను అబ్బో పెద్ద చదువు అని మెచ్చుకోవచ్చు, కానీ అంతగా నీ వలన ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ నువ్వు యేసు అనే ఒకరిని కానీ సరిగ్గా చదివి వంట పట్టించుకుంటే ఖచ్చితంగా లోకం నిన్ను ఆశ్రయించిద్ది. దిక్కు లేదు, లోకం నిన్ను ఆశ్రయించిద్ది అంతే. నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండవు. ఇక మామూలు మనిషి కాస్త మహామనిషిగా మారిపోతారు. మామూలు అల్పుడైన మానవుడు దైవము అనే అంతస్తుకి ఎక్కుతాడు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, యేసు అంటే మీకేం అర్థం కావట్లేదురా నాయనా, ఒక బలహీనుడైన మానవుడిని దైవము అనే అంతస్తుకు చేర్చగలిగే దమ్మున్నోడు, ఆ క్యారెక్టర్ ఉన్నోడు, ఆ వ్యక్తిత్వం ఉన్నోడు, అలాంటి మాదిరి ఇవ్వగలిగిన ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసును పరిపూర్ణంగా అనుసరించిన వాడు దైవము అనే అంతస్తుకే వెళతాడు. ఇక మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు ఇంకా అధోమానవుడిగా అయిపోతాడు. ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు దానవుడిగా మారిపోతాడు.